అక్క స్టార్ట్ చేసేయండి. క్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరం తెలియజేస్తున్నాను. ఈరోజు 2వ తరగతిగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనములు. తండ్రి, ఉదయాన్నే లేచి మీ వాక్య ధ్యానం మీ నామస్మరణలో ఉండడం అది ఎంతో ధన్యకరం తండ్రి. పిల్లలైన వారందరూ ఎంతో ఆసక్తితో మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి పాఠాల రూపంలో చక్కగా నేర్చుకొని అనేక మందికి నేర్పించటకు సిద్ధపడుతుండగా వారికి సమయానుకూలమైన జ్ఞానాన్ని జ్ఞాపకం రాయబోతున్న పరీక్షల్లో కూడా తోడు ఉండండి. ఇప్పుడు తరగతులు చెప్తున్న నాకును సహాయం చేయొచ్చు. తరగతి అంతట్లో తోడు నడిపించమని వేడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమై ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ పాఠం మానవ జన్మదినము రహస్యమా. మానవ జన్మదినము రహస్యమా. మానవ జన్మదినము రహస్యమా అనే పాఠాన్ని ఆలోచించేద్దాం. అక్క వందనాలు. వందనాలు. చెప్పం. అదేనమ్మా, ఫోన్ చేశాను. చిరంజీవి, నెక్స్ట్ బి రేవతి, రవీంద్ర ఎత్తారమ్మా. క్లాస్ జాయిన్ అవుతానని చెప్పారు. ఓకే ఓకే. మానవ జన్మదినము రహస్యమా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మనుషులు పుడుతున్నారు. మరి ఈ మనుషులందరూ కూడా మేము పుట్టాము అని పుట్టిన రోజుని డేట్ అనేది వేసుకొని ఇక సంవత్సరం బర్త్డే చేయడం మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి అనేక మందికి అందరికీ భోజనాలు పెట్టి చాలా ఘనంగా ఈరోజు మనిషి పుట్టినరోజులు అనేవి చాలా చేసుకుంటారు ఆనందోత్సవాలతో. అయితే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు పుట్టారు అని అంటే పలానా డేట్ అనేది చెప్తూ ఉంటారు. నేను ఈ రోజున పుట్టాను కనుక ఇదిగో సంవత్సరం అయింది, లేక ఇన్ని సంవత్సరాలు అయింది కనుక నేను బర్త్డే చేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎంత ఆనందంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. అసలు అది వారి పుట్టినరోజేనా అని అడిగామనుకోండి, ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగారు, పుట్టినరోజు కాకపోతే ఏంటి, మేము ఆ రోజు పుట్టాం కదా తల్లి గర్భం నుంచి అని మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మహాభక్తుడైన దావీదు గారు ఏమంటున్నారండి, తన పుట్టుక కూర్చి మాట్లాడుతూ 139వ కీర్తన 15-16 వచనంలో దావీదు గారు ఏమంటున్నారో చూసుకుని మనం ముందుకు వెళదాం. ఇక్కడ దావీదు గారు తన పుట్టుక కోసం చెప్తూ, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క సరే చదవండి మాట. 139వ కీర్తన. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు చాలా నాకు కలిగిన. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా
నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చూడండి ప్రియులరా, ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే నేను నా పుట్టుక రహస్యమందు జరిగింది అంటున్నాను. రహస్యం అంటే సీక్రెట్ అండి. ఎవరికి తెలియదు. తెలియని ఈ విషయాన్ని ఏమంటాము? రహస్యము అంటాం. మరి ఆయన పుట్టుక గురించి మాట్లాడితే ఏమంటారు? నా పుట్టుక రహస్యమందు జరిగింది అంటున్నారేంటి? మరి పుట్టుక, దావీదు గారి పుట్టుకను ఎవరు చూడలేదనా? మరి దావీదు గారి పుట్టినరోజు రహస్యం అయితే మన పుట్టినరోజులు కూడా రహస్యమేనా? అసలు ఏంటిది ఈ మాటలోని ఆంతర్యం? మరి రోజు పుట్టాము అని పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్న వారు నిజంగా అది పుట్టినరోజేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టాము అని వేడుకలు చేసుకుంటున్నారు తప్ప అసలు ఎందుకు పుడుతున్నాడు మనిషి? ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు? ఎవరి కొరకు బ్రతకాలి అనేది ఎవరూ ఆలోచించట్లేదు. మళ్ళా ఎందుకు చనిపోతున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏవి కూడా మనిషి ఆలోచన చేయట్లేదు. అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అని అంటే తల్లి గర్భం నుంచి బయట పడిన రోజుని పుట్టిన రోజు అంటున్నారండి. మరి ఫలానా డేట్ ని నేను పుట్టాను ఈ భూమి మీద అని అనుకుంటున్నాను. మరి తల్లి గర్భం నుంచి వచ్చాడండి, ఆ రోజు భూమి మీద పడ్డాడు. మరి అదే పుట్టినరోజు అనుకుంటే మరి అంత ముందు తల్లిలో లేడా? అసలు ఆలోచించండి. తల్లిలో లేమండి? తల్లిలో ఎందుకు లేమండి? తల్లిలో ఉన్నాం గనక కదా భూమి మీద పడ్డాం. మరి తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాము అని అంటే, ఎన్ని నెలలు అంటే 9 నెలలు ఉన్నామండి తల్లి గర్భంలో. మరి తల్లి గర్భంలో భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాం. మరి తల్లి గర్భంలోనికి ఎలా వచ్చాం? మనుషులందరూ భూమి మీద పడిన రోజుని మేము పుట్టాము అని అనుకుంటున్నారు. పుట్టుక అనేది అప్పటికప్పుడు జరిగిన దానిని పుట్టుక అని అంటాం. మరి రోజు మనం జన్మదినము అప్పటికప్పుడు జరిగినది కాదండి. జన్మ అప్పటికప్పుడు జరిగినది కాదు. మరి మనము కావాలి అనుకున్నది మన తండ్రి అయిన దేవుడు ప్రియుల. మరి ఆయన ఎప్పుడు కావాలనుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎఫ్ఎస్సీ పత్రిక సరి చూడండి. మన పుట్టుక గూర్చిన పూర్తి వివరణ కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పగలదు. దేవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే కన్నవాడు, కలిగించిన వాడు, దేని గురించైనా దాన్ని చేసిన వాడే చెప్పగలడండి. క్రియేటర్, సృష్టికర్త మాత్రమే చెప్పగలడు. ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు తయారు చేసిన వారే ఒక శాంసంగ్ సెల్ కానివ్వండి, ఒక వివో సెల్ గురించి కానివ్వండి, ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే వీటి కోసం వీటిని తయారు చేసిన కంపెనీ వాడు మాత్రమే దీని యొక్క పూర్తి సమాచారాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే తయారు చేసిన వాడు గనక. ఇది ఎంతకాలం ఉంటుంది, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, లేకపోతే దీన్ని అంటే బిగించే విధానం ఏంటి, లేక ఇది పాడైపోతే ఎలా రిపేర్ చేయాలి, ఈ రకరకాల విషయాలన్నీ కూడా ఆ సెల్ ఫోన్ విషయం కానివ్వండి, ఏ వస్తువుకైనా దానికి సంబంధించిన పూర్తి డేటా, పూర్తి వివరణ అంతా కూడా ఎవరికి తెలుస్తుంది? దానిని తయారు చేసిన వాడికే తెలుస్తుంది. అతనే చెప్పగలడండి. మరి రోజు సృష్టి కూర్చి కానివ్వండి, సృష్టిలో అణువణువును చేసింది దేవుడు ప్రియులారా. జీవము గల దేవుని మాట వలన ప్రపంచములు నిర్మాణమైనవి. జంతు ప్రపంచం గాని, వృక్ష ప్రపంచం గాని, మరి ప్రపంచాలన్నీ దేవుని మాట వల్ల నిర్మాణం అయ్యాయి. దేవుని యొక్క మాట జీవము కలిగినది. జీవము కలిగిన దేవుడు
జీవము కలిగిన దేవుని నోట నుండి వచ్చిన మాట జీవము గలది. కనుక ఈరోజు సృష్టిలో ప్రతి దానికి జీవం ఉందండి. కనుకనే కదండి అది బ్రతుకుతుంది. ఈరోజు లోకంలో ఉన్న వారు ఏమంటున్నారంటే జీవహింస చేయకూడదు అని. రెండు చీమలను చంపరు, చీమ కూడా అని తలపెట్టకూడదు అంట. కనుక జంతువులు ఒక కోడిని గాని మేకను గాని వేటిని కూడా తినరండి. ఎందుకు? వాటిని చంపకూడదు, అవి జీవులు కనుక జీవహింస మహా పాపము అని అనుకుంటున్నారండి. మరి అదొక్కటేనా జీవి? జంతువులు తినకూడని జంతువులు ఉన్నాయి, ఇవి ఒక్కటి మాత్రమేనా జీవులు? కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, వీటన్నిటిలో జీవం లేదా? ఎందుకు లేదండి? జీవం ఉంది కనుకనే అవి జీవిస్తున్నాయి. వాటిని మనం చంపుకొని తింటున్నాం. ఒక కాయగూరను కోసం కట్ చేసుకొని తింటున్నప్పుడు గాని, ఒక ఆకుకూరను కట్ చేస్తున్నప్పుడు గాని మనం ఏం చేస్తున్నట్టు? వాటిని బలి చేస్తున్నట్టే. మరి ఈ రోజు సృష్టిలో ప్రతిదీ మనల్ని నిలబెట్టడానికి, మనల్ని బ్రతికించడానికి బలైపోతుందండి. కేవలం మొక్కల్లోనే కాదు జీవం, లేక జంతువులలోనే కాదు జీవం, యావత్ సృష్టిలో అణువణువులో జీవం ఉంది. మరి ఈరోజు జీవహింస చేయకూడదు అనుకుంటున్నారు. ఎన్నో బలైపోతున్నాయండి. ఆకుకూరలు గాని, కాయగూరలు గాని ఇవన్నీ చంపుకొని ఈరోజు మనం తింటున్నాము అంటే అవి బలైపోతున్నాయి. మరి సృష్టిలో ప్రతిదీ మనిషి కోసం అయినప్పుడు మనిషి పుట్టుక ఎందుకు జరిగిందండి? మనిషి పుట్టుక అసలు ఎందుకు జరిగింది? మనుషులు ఆలోచిస్తున్నారా అండి? అంత తీరిక ఎక్కడ ఉందండి మనిషికి? అంత తీరిక ఎక్కడుంది? ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, మరలా ఒకరోజు చచ్చిపోతాము. కనుక ఈ పుట్టుక చావుల మధ్య ఉన్న ఈ చిన్న జీవితంలో అనుభవించాలి, సృష్టిని ఎంజాయ్ చేయాలి. ఈ 3 నాళ్ల ముచ్చట కొరకు వేగిర పడుతున్నారండి. ఈ 3 నాళ్ల ముచ్చటలో లేక ఈ చిన్న జీవితంలో పుట్టుక చావుల మధ్య ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో ఏదో సాధించాలని కొందరు, పుట్టాము గనుక అనుభవించాలి, సుఖపడాలని మరికొందరు, పుట్టాము గనుక నువ్వు మంచి చదువులు చదవాలి, ఏదో ఒక గొప్ప పేరు సంపాదించాలి, లేక కోట్లు గడించాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, వ్యాపారాలు పెట్టాలి, రాజకీయాల్లో పదవులు వెలగబెట్టాలి. ఇలా రకరకాల వారి కోరికలతో ఈ ఆయుష్కాలం అంతా వృధాగా గడుపుతున్నారండి. అసలు ఈ జన్మ ఎవరిచ్చారు అనేది వారు అసలు ఆలోచించట్లేదు. మరి రోజు ఎందుకు జరిగింది ఈ జన్మ? అసలు ఈ భూమి మీదకు వచ్చిన రోజే పుట్టిన రోజా? మరి దావీదు గారు ఎందుకు తన జన్మదినం రహస్యం అని అన్నారు? ఇవన్నీ తెలుసుకోవడంలోని ఈ పాఠంలోని ఆంతర్యం అండి. మరి ఆలోచన చేద్దాం. ఎఫ్సి పత్రిక దానికంటే ముందు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పుట్టుక గురించి మనం ఆలోచన చేస్తే ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. మనకు అర్థం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన చదవము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతూ బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి అనగానే రెండింటి కలయికండి. అదే పైకి కనిపించే ఈ అందమైన ఆకారం, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, తల,
ఇవన్నీ కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఒక ఆకారం కనబడుతుంది పైకి. ఇది నేను ఏమంటాం మనము శరీరము. మనిషి అనగానే పైకి కనిపించే కేవలం ఈ శరీరం మాత్రమే కాదండి. మరి ఈ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉంది, అదే ఆత్మ. మరి మనిషి అనగానే శరీరము ప్లస్ ఆత్మ ఈజ్వల్ టు మనిషి. మనిషి అనగానే శరీరము ఆత్మ రెండింటి కలయికే మనిషి అండి. ఏ ఒక్కటి లేకపోయినా మనిషి అని అనకండి. ఆత్మ ఒకటే ఉందనుకోండి, ఇది ఆత్మల లోకం కాదండి. ఆత్మలు కనబడవు, ఆత్మలు నివసించవు, ఆత్మ కనిపించదు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా. మరి భూమి మీద నివసించాలంటే ఆ శరీరం ఒక తొడుగు అవసరం అండి, అదే మట్టి శరీరము అన్నారు. మరి ఈ శరీరాన్ని ఎలా చేశాడో దేవుడు, మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు కలిస్తే కదా మనిషి అయ్యాడు అని ఈరోజు మనుషులకు అర్థం కాక ఈరోజు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారండి. అదే తాము పుట్టిన దినం అనుకుంటున్నారండి. యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నారు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమంటున్నారండి? ఈ లోకమందు పుట్టినప్పుడు అనట్లేదండి. లోకమందు పుట్టినప్పుడు అనట్లేదు. పుట్టుకంటే అప్పటికప్పుడు జరిగేది కాదండి జన్మ. ప్రవేశించినప్పుడు అంటే రాక జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, నేను విశాఖపట్నం ప్రవేశించినప్పుడు లేక విశాఖపట్నం వచ్చినప్పుడు నా రాక జరిగింది వచ్చినప్పుడు అని అంటే, ఇంతకు ముందు నువ్వు లేవా విశాఖపట్నంలో? అదే కదండి అర్థం అవుతుంది. ఎక్కడ నుండి వచ్చినట్లు అర్థం అవుతుంది. అంటే నేను విశాఖపట్నం వచ్చాను అంటే ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాం వెంటనే. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నారండి. అంటే అంతకు ముందు ఎక్కడున్నారండి? అలాగే దావీదు గారు కూడా నేను రహస్యమందు పుట్టాను అన్నారంటే కేవలం ఆయన యొక్క జన్మ ఒకటి మాత్రమే రహస్యమందు పుట్టిందా? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమో నేను ప్రవేశించాను అంటున్నారంటే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన భూమి మీద పుట్టిన రోజు ఇది పుట్టిన రోజు కాదు. మనం ఎక్కడ నుండో మన రాక జరిగింది అని మనకు అర్థం అవుతుందండి. అది ఎక్కడి నుండి వచ్చామండి? ఏమండి, భూమి మీద పుట్టిన రోజే ఇదే పుట్టిన రోజు అని అనుకుంటే మరి తల్లి గర్భంలో లేమండి? తల్లి గర్భంలో ఎందుకు లేమండి? 9 నెలలు ఏమండి ఉన్నాము. మరి తల్లి గర్భంలోనికి కూడా రాకముందు మనం లేమా? అప్పటికప్పుడు తల్లి గర్భంలో అలా పడిపోలేదండి. మరి ఎక్కడి నుండి వచ్చాం తల్లి గర్భంలోనికి? తల్లి గర్భంలోనికి కూడా రాకముందు ఎక్కడున్నామంటే మన తండ్రిలో ఉన్నామండి. మన తండ్రిలో ఉన్నాం ప్రియులారా. ఈరోజు శాస్త్రం ఎప్పుడు చెప్పిందండి? మొదటిగా పిల్లలకు అంటున్నది తల్లులు అనుకున్నారండి ఎంతవరకు. కానీ మొదటిగా పిల్లలకు అంటున్నది తల్లులు కాదు, తండ్రులు. అది కూడా బైబిల్ గ్రంథమే చెప్పిందండి. ఏదైనా దేవుడే చెప్పాలి ప్రియులారా, కలిగించిన వాడు, కన్నవాడు గనక. మరి తండ్రులే ముందుకు అంటున్నారు అని చెప్తున్నారండి. అందుకే చూడండి, స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు తండ్రి పేరే రాస్తారు, సన్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్ అని. తల్లుల పేర్లు రాయరండి. ఎందుకంటే తండ్రి నుండే మొదట వచ్చాము గనక. ఏమండి, పురుషునిలో నుంచే మొదట పిల్లలను కంటున్నారండి. మరి ఈ విషయం దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథమందు రాయించాడండి. అందుకే ఏమంటాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఏంటిది, ఎంత మగవాళ్ళ పేర్లు వస్తున్నాయండి. అబ్రహాం గారు ఏమో ఇస్సాకు గారిని కన్నారంట, ఇస్సాకు ఏమో యాకోబు గారిని కన్నారు, యాకోబు గారు యోధాను అతని అన్నదమ్ములను కన్నారు. ఇలా చెప్తున్నారు అని అంటే మగవారు కంటున్నారని బైబిల్ ఏనాడో చెప్పిందండి. శాస్త్రం ఈ రోజు కళ్ళు తెరిచి ఇదిగో మగవారు కంటున్నారని చెప్పిందేమో, కానీ దేవుడు ఎప్పుడో రాయించాడు. అంటే మన పుట్టుక ప్రారంభం ఏది? మరి తల్లి గర్భంలోనికి రాకముందు తండ్రి గర్భంలో నుండి మనం వచ్చాము.
తండ్రి గర్భంలో ఉన్నాము. తండ్రి గర్భంలో శుక్రకణంగా ఉన్న మనము తల్లి గర్భంలోనికి వచ్చి తల్లికి నెలకు ఒక్కసారి మాత్రమే అండము రిలీజ్ అవుతుందండి. మన పుట్టుక రహస్యం తెలుసుకోకపోతే ఎలాగండి? ఈరోజు ఎన్నో జీవిత చరిత్రలు నేర్చుకుంటున్న మనిషి పాఠ్య పుస్తకాల్లో ఏమండి, ఒక ఏగ జీవిత చరిత్ర అంటాడు, ఒక కప్ప జీవిత చరిత్ర అని వాటి జీవిత చరిత్ర నేర్చుకుంటున్నారండి. ఎదురు డబ్బులు ఇచ్చి మరి పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి, పాఠాలు నేర్చుకుంటున్నారు. కానీ మరి మానవ జీవిత చరిత్ర కోసం అడగండి, ఎవరికి తెలియదండి. అసలు తెలుసుకోవలసిన జీవిత చరిత్ర తన గురించి తాను మనిషి తెలుసుకోవట్లేదు గాని, ఆఫ్టర్ ఒక చిన్న దోమ జీవిత చరిత్ర కూడా తెలుసుకుంటున్నాడు గాని మనిషి తన గురించి తాను తెలుసుకోవట్లేదండి. అసలు నేను ఎవరు? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎందుకు ఈ భూమి మీద పుట్టాను? ఎందుకు మరలా కొంతకాలం బ్రతికిన తర్వాత మరలా చావు పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎందుకు వెళ్ళిపోతున్నాను? ఈ చావు ఏంటి, పుట్టుకేంటి, బ్రతుకేంటి, ఈ బ్రతుకు ఎవరిచ్చారు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి అనేది మనిషి ఆలోచించట్లేదు ప్రియులారా. మరి మన తండ్రిలోనికి ఎప్పుడు వచ్చాం? ఇంతకీ తండ్రిలోనికి ఎప్పుడు వచ్చాం ముందు ఆలోచించే ముందు అసలు తల్లిలోనికి ఎప్పుడు వచ్చాము అది మనకు తెలుసా? ఏమండి, తల్లి గర్భంలో అండాశయంలో అండము నెలకు ఒకసారి రిలీజ్ అవుతుందండి. మన పుట్టుక జీవిత చరిత్ర అండి ఇది. మన గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? మన జీవిత చరిత్ర. మరి తల్లి అండం ఎదురు చూస్తూ ఉంటుందండి. ఆ సమయంలో తండ్రి నుండి శుక్రకణం వస్తుంది. ఆ క్షణము వచ్చిన శుక్రకణం ఒక్కటి కాదు ప్రియులారా, ఒక్కటి కాదు, కోట్లండి. ఇంచుమించు సుమారు 50 కోట్ల కణాలు ప్రయాణం చేస్తాయండి. అవి చిన్న నీరు లాంటి కణం అండి, తోక పురుగుల్లా ఉంటాయి. మరి మనం చూస్తాం క్లిప్స్ లో. అలాంటి నీరు లాంటి కణం ఒక్కటి రాదండి, ఒక్కటి రాదండి. 50 కోట్ల కణాలు ప్రయాణం చేసుకుంటూ తల్లి గర్భంలోనికి వచ్చిన తరువాత మరి తల్లి గర్భంలోని అండాశయంలోని అండము రిలీజ్ అయ్యి ఎదురు చూస్తుంది కదండి. మరి ఈ అండము ఎంత మందికి అవకాశం ఇస్తుంది అని అంటే, వచ్చిన 50 కోట్ల మందిలో ఒకే ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అండి. ఏ శుక్రకణం అయితే ముందుగా పరిగెత్తుకుని వచ్చి తల్లి గర్భంలోని అండముతో కలుస్తుందో అప్పుడు ఫలదీకరణం చెంది అండం 5 రోజుల నుంచి 7 రోజుల లోపు ఏమండి ఫలదీకరణం చెంది ఆ ట్యూబులోనే ఫలదీకరణం చెంది అండం కాస్త శుక్రకణం వెళ్ళిన తర్వాత ఫలదీకరణం చెందిన తర్వాత పిండంగా మారుతుంది ప్రియులారా, పిండంగా మారుతుంది. అలా పిండముగా మారిన పిండము కాస్త ఆ ఓవరీస్ లోంచి అలా ట్యూబ్ లోంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి గర్భాశయం అంటారు, గర్భాశయ గోడలు, యూట్రస్ అండి, ఆ గర్భ సంచిలో ఏదో ఒక మూలను అతుక్కుపోతుందండి. అలా అతుక్కుపోయిన తరువాత అక్కడ నుంచి ఒక పేగు ఏర్పడుతుందండి. అదే ఆహారం మనకు అందుతుంది. ఆ బొడ్డు పేగు నుంచి తల్లి నుంచి ఆహారం అంతా కూడా, తల్లి తీసుకుంటున్న ఆహారం అంతా కూడా ఏమంటే డైజెషన్ అయ్యి దాని ఎసెన్స్ అంతా కూడా, దాని సారం అంతా కూడా బిడ్డకు అందుతుందండి. ఆ విధంగా బిడ్డ బ్రతుకుతాడు తల్లి గర్భంలో. మరి తల్లి గర్భంలోకి వచ్చిన ఒక చిన్న నీరు లాంటి కణం అండి, చిన్న నీరు లాంటి కణము 9 నెలల్లో ఈ చక్కటి అవయవ నిర్మాణం ఎలా జరిగింది? ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారండి. కానీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలు అంటారు, వారికి కూడా అంతు చిక్కట్లేదు. మరి శరీరం ఎలా వచ్చింది? తండ్రి గర్భం నుంచి వచ్చిన చిన్న నీరు లాంటి కణం శుక్రకణం. మరి ఇది కణ విభజన చెంది చెప్తున్నారు, కణ విభజన చెంది అవయవాలు తయారయ్యాయని. కణ విభజన చెందింది ఒక కణం 2గా, 2 కణాలు 4గా డబల్ అవుతుందండి. 4 8గా, 8 16గా, 16 32, 32 64 ఇలా కణ విభజన చెంది కొన్ని కణాలు ఏమో కాళ్ళుగా ఏర్పడుతున్నాయి, కొన్ని కణాలు కళ్ళుగా, కొన్ని కణాలు చేతులుగా, కొన్ని కణాలు ఇలా రకరకాల అవయవాలుగా కణ విభజన చెంది ఇలాంటి కణాల కలయికి శరీరం రూపుదిద్దుకుంటుంది తల్లి గర్భంలో. మరి ఇది ఎలా రూపుదిద్దుకుంటుంది వారికి అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు. మరి ఎవరు చేసింది అద్భుతం? చిన్న నీరు లాంటి కణం మన ప్రారంభం.
మరి అలా ఆ నీరు లాంటి కణం కణ విభజన చెంది ఏమంటే ఈ కణాలు ఎలా వీటికి అవయవాలుగా రూపొందాలి అని వీటికి ఎలా తెలుసు అని ఈ రోజు శాస్త్రవేత్తలకు అంతు చెక్కట్లేదండి. అండి కళ్ళులో కళ్ళు గుడ్డులో ఉన్నవి అవే కణాలు, చేతి గోర్లులో ఉన్న అవే కణాలు, కాళ్ళల్లో ఉన్న అవే కణాలు, తల జుట్టులో ఉన్నవి అవే కణాలు. ఇలా కణాలన్నీ కూడా కొన్ని కణాలుగా విభజన చెంది కొన్ని కణాలు కళ్ళుగా, కొన్ని కణాలు కాళ్ళుగా, కొన్ని కణాలు గోర్లుగా, కొన్ని కణాలు తల వెంట్రుకలుగా. ఇది ఎలా సాధ్యం? అన్ని అవయవాలో ఉన్నది ఒకే కణం అండి. ఒకే కణం. ఒకే కణం అయినప్పుడు ఆ కణాలు విభజన చెంది వాటిలో కళ్ళుల్లో ఉన్నవి ఆ కణాలేనండి, కాళ్ళలో ఉన్నవి అవే కణాలు. అయినా అవయవాలన్నీ ఒకేలా ఉన్నాయా? లేవు ప్రియులారా. అవయవాలన్నీ ఒకేలా లేవు. మరి ఎవరు చేసింది అద్భుతం? ఎవరు చేసింది వారికి అర్థం కావట్లేదండి. తెలియట్లేదు. ఎన్ని పరిశోధనలు చేసినా తెలియదండి. ఎందుకంటే ఈ అవయవ నిర్మాణం చేసింది ఎవరండి? ఎముకలు కానివ్వండి, మాంసము కానివ్వండి, ఈ కళ్ళు కాళ్ళు, చేతులు, ఈ రకరకాల అవయవాలు, అంతరింద్రియములు, గుండె, కిడ్నీలు, కాలేయము, ఉపరితిత్తులు, ఈ అవయవాలన్నీ కూడా లోపల గాని బయట శరీరము గాని ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారండి? దేవాది దేవుడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడండి. అందుకే దావీదు గారు ఇందాక చదివిన మాటలు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా హస్తములు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపొందించినవి అంటున్నాడండి మహాభక్తుడు. అంటే ఎవరు చేశారండి తల్లి గర్భంలో ఈ అవయవాలు అంటే దేవుడు. తల్లి గర్భంలో తన హస్తము తన స్వహస్తాలతో నిర్మించాడండి. 9 నెలలు అద్భుతంగా దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వడం జరిగింది. మరి శరీరాన్ని 9 నెలల్లో ఇచ్చాడు. తర్వాత అంటే తల్లి గర్భంలో శరీరము రూపుదిద్దుకుంటుంది, శుక్రకణం ఏమో తండ్రి నుంచి వస్తుంది. ఆత్మలుగా మనం తండ్రి నుంచి ప్రయాణమై వచ్చాము, శరీరమేమో తల్లి గర్భంలో తయారవుతుంది. దేవుడు తయారు చేస్తున్నాడు. అప్పుడు ఈ శరీరము ఆత్మ రెండు కలయిక జరిగిన తరువాత అప్పుడు 9 నెలలు అవయవ నిర్మాణం అంతా కూడా పూర్తయిన తరువాత అప్పుడు తల్లి నుండి భూమి మీదకు ప్రవేశించామండి. అది పుట్టుక కాదు ప్రియులారా. అంతకు ముందు తల్లి గర్భంలో పుట్టాం. అర్థమవుతుందండి? అద్భుత నిర్మాణం దేవుడు చేశాడండి. మనుషులకి ఎలా తెలుస్తో చెప్పండి? దేవుడే చెప్పాడు తెలియదని. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో చూలాలి అంటే గర్భవతిగా ఉన్న ఒక స్త్రీ గర్భంలో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడండి. నీకు తెలియదు, నేనే చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి తల్లి గర్భంలో నిర్మించాడండి. మరి ఎలా తల్లి గర్భంలో నిర్మించాడు? కోట్ల కణాలలో ఒక్క దానికి మాత్రమే అవకాశం. ఈ రోజు గట్టి పెండాలం అండి. మనం గట్టి పోటీలో గెలుచుకొని వచ్చామండి. ఈరోజు పోటీ ప్రపంచం అండి అని ఒక పరీక్షలు వ్రాసే సమయంలో ఏమండి లక్షలలో పరీక్షలు వ్రాస్తారు, వేలల్లో సీట్లు తీస్తారు, వందలలో మాత్రమే జాబులు వస్తాయి అని అనుకుంటున్నారు. చాలా పోటీ అనుకున్నారు, పోటీ ప్రపంచం అంటున్నారు. కానీ అసలు మన పుట్టుకే పోటీ అండి. ఎంతమంది తెలుసండి? లక్షలు కాదండి, కోట్ల కణాలలో కోట్ల మందిలో మనము మాత్రమే నిలబడ్డామంటే అది మన గొప్పతనం కాదండి. మన గొప్పతనం కాదు. మనము రావాలని మన తల్లిదండ్రులు అనుకోలేదండి. తల్లిదండ్రులు ఎంతో మంది అనుకుంటున్నారు పిల్లలు కావాలని, కానీ పుడుతున్నారా? చాలా మందికి 5 సంవత్సరములు, 10 సంవత్సరములు, 15 సంవత్సరములు అయినా కూడా పిల్లలు లేని దంపతులు ఎంతో మంది ఉన్నారండి. కానీ వారికి పిల్లలు కలగట్లేదంటే వాళ్ళు అనుకుంటారండి. అనుకున్న వెంటనే వచ్చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు అనుకుంటున్నారు కానీ పిల్లలు కావాలని. మరి ఎందుకు పుట్టట్లేదు? ఒక శాస్త్రవేత్త శ్రీశ్రీ అనే ఒక శాస్త్రవేత్త ఏమని చెప్పాడు అని అంటే, తల్లి తండ్రి పిల్లలు ఎలా పుడుతున్నారని అడిగితే ఏమన్నాడంటే, తల్లి తండ్రి అట ఆవేశం ఆపుకోలేకపోతే పిల్లలు పుడుతున్నారు అని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏంటండి? తల్లి తండ్రి ఆవేశం ఆపుకోలేకపోతే పుట్టినదా ఈ జన్మ, వచ్చినదా ఈ జన్మ? ఆలోచించండి. మరి ఎంతో మంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు వరకు పిల్లలు లేని వారుగా ఉన్నారు. మరి వాళ్ళకి లేదా ఆవేశం? మరి వాళ్ళకి ఎందుకంటే పిల్లలు పుట్టట్లేదు? చూడండి ఎంత చెత్త సమాధానాలు ఇస్తున్నారంటే, మనిషికి
అర్థం కాలేదండి. తల్లి తండ్రి ఆవేశం ఆపుకోలేకపోతే పుట్టినది వచ్చినది కాదండి ఈ జన్మ. మన కన్న తండ్రి అనే దేవుడు అనుకున్నాడండి. మన కన్న తండ్రి అనే దేవుడు అంటూ అక్కడ ఉన్నాడని ఈరోజు సమాజం గుర్తించట్లేదండి. ఆయన పంపగా ఈరోజు భూమి మీదకి వచ్చామని, మనము పుట్టక ముందే ఈ భూమిని జగత్తుని పుట్టింపక మునిపే మనం ఉన్నామని ఒక్కసారి ఇప్పుడు చూద్దామండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము ఎప్పుడు కావాలనుకున్నాడో దేవుడు తెలుసా? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, మన గూర్చి మనం తెలుసుకోనకపోతే ఎలాగండి? డాక్టర్ ఒక దోమ జీవిత చరిత్ర నేర్చుకుంటున్నాము, ఒక కప్ప జీవిత చరిత్ర నేర్చుకుంటున్నాము తప్ప మనిషి తన గురించి తాను తెలుసుకోవట్లేదండి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనములు, ఎట్లనగా, నేనే ఫాస్ట్ గా చదువుతానమ్మా, సమయం అవుతుంది కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. చూడండి, మనలను ముందుగా అన్నాడండి. మనలను ముందుగా అన్నాడు. మరి ఎంత ముందుగా తండ్రి అని అడిగితే జగత్తుకు అసలు పునాదే వేయలేదంటండి. జగత్తుకు అసలు పునాది వేయలేదండి. అంటే జగత్తులో అంటే భూమి అందరి సమస్తాన్ని, విశ్వాన్ని, ఆకాశాలని ఏవి కూడా దేవుడు కలిగించక మునుపు దేవుడు మనల్ని కావాలనుకున్నాడండి. మరి మనల్ని కావాలి అనుకున్న వెంటనే మనల్ని పుట్టించలేదండి. మరి ఎక్కడ పెడతాడు? కనుక మనం కావాలనుకునే ఆలోచన వచ్చింది. అనేక మంది పిల్లలు కావాలి, నాకు ఒక్కరిద్దరు కాదు, అనేక మంది పిల్లలు కావాలి, కోట్ల మంది పిల్లలు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. మరి వారు ఉండడానికి ఇదిగోండి ఈ విశ్వము, ఈ వీణీల ఆకాశము, ఈ సృష్టి గ్రహాలతో ఆకాశము, ఈ భూమి అందరి సమస్తము, మనం తినడానికి ఉండడానికి మానవ నివాస యోగ్యమైన భూగోళము అంటాడు. ఇవన్నీ 6 దినాలు కష్టించి పనిచేశాడండి సృష్టి కార్యక్రమంలో. విశ్వదినములండి. ఈ విశ్వదినములు కష్టించి కోట్ల సంవత్సరములు అండి. ఒక విశ్వదినంలో కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మరి అలాంటి విశ్వదినాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడ్డాడు మనకు తెలియదు. మరి అవన్నీ చేసిన తరువాత 3వ దినము భూమిని చేశాడు. అదేమో అస్తమయం జరిగింది, 3వ దినం అయింది. మరి అవి భూదినాలు కాదండి. భూమి తన చుట్టూ తాను తిరిగితే కదండి ఒక రోజు 24 గంటలు అవుతుంది. మరి అస్తమయం ఉదయం జరిగిందని అంటున్నాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజున భూమిని చేస్తే మరి ఏ దినాలు అని అంటే ఈ విశ్వం అంతా కూడా జరుగుతుందండి విశ్వదినములు ప్రియులారా. కనుక దేవుడు మనల కోసం కష్టపడి భూమిని సమస్తాన్ని చేసి మనం ఉండడానికి, మనం తినడానికి ఇవన్నీ చేసిన తరువాత అప్పుడు దేవుడు మనలను చేయడం జరిగింది ప్రియులారా. అంటే మనల్ని కావాలనుకున్నది జగత్తు పునాది వేయబడక ముందేనండి. కనుక అందుకే దావీదుగా నేను రహస్యమందు పుట్టానన్నారు. తండ్రి నుంచి తల్లిలోనికి వచ్చిన మనం ఎప్పుడు వచ్చాం అనేది రహస్యం అండి. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఆ శుక్రగణంగా మనం ప్రవేశించాము తల్లి గర్భంలోనికి? ఎప్పుడు ఫలదీకరణం చెంది పిండంగా మారా అనేది తెలుసండి ఎవరికి అని అంటే తెలియదండి. ఈరోజు ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీలో మేము కొంతమంది పిల్లలు లేని వారికి ఏం చేస్తారంటే ట్యూబ్ లో ఫలదీకరణం చెందిస్తారు. వారికి తెలుసు అని అనుకుంటున్నారండి. వారికి కూడా తెలియదండి. దేవుడు తెలియదు, రహస్యము అన్నాడంటే అది ఎప్పటికీ రహస్య ప్రియులారా. అది పుట్టుక కాదు, అసలు తల్లి గర్భంలో పుట్టుక ప్రారంభం కాదు. తండ్రి గర్భంలో ఉన్నాం. మరి తండ్రి గర్భంలోని కూడా రాకముందు మనం ఎక్కడ ఉన్నాము అంటే మన తాతలో ఉన్నామండి. మరి మన తాతలోనికి కూడా రాకముందు లేమా అంటే ముందుకు లేమండి, ఉన్నాము కనుకని తాతలోనికి వచ్చాము. తాతలో నుంచి తండ్రిలోకి వచ్చాం, తండ్రిలోంచి తల్లిలోనికి వచ్చాం, తల్లిలోంచి భూమి మీదకి వచ్చాం. మరి తాతలోనికి రాకముందు మన అటు వెనక్కి వెళ్ళిపోతే మన ముత్తాతలో ఉన్నాం. అలా వెనకపోతే వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. అలా తాత ముత్తాతలు గర్భం వెనక్కి దాటుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ నుంచి వచ్చాం? మనమంతా ఎక్కడి నుంచి వచ్చామండి? మొదటి మానవుడైన ఆదాము గారి నుంచి వచ్చామండి. మొదటి మానవుడైన ఆదాము నుంచి వచ్చాము. అందుకే అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మీకు తెలుసు, రెఫరెన్స్లు రాసుకోండి, తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడండి. అంటే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారండి. అంటే ఎవరో ఒకరు అని అంటే ఆదాము గారు ప్రియులారా. మొదటి మానవుడైన ఆదాము
అలా మన తల్లి గర్భం నుంచి తండ్రి, తండ్రి గర్భం తాత ముత్తాతల గర్భాలు అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతే మన జీవిత చరిత్ర వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి మన ప్రారంభం అంటే ఈ ఒక్క మానవుడు ఆదాము గారండి. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడండి. మరి ఆ ఒక్క మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఆ ఒక్క మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో కేనాను ఎనోషుకును, ఎనోషుకు షేతుకు, షేతు ఆదాముకు. చూడండి, ఇలా లిస్ట్ చెప్తున్నాడు. ఎనోషు కుమారుడు కేనాన్ అయితే ఎనోషు షేతుకు పుట్టాడు. షేతేమో ఆదాముకు పుట్టాడు అన్నాడు. ఒకరి నుండే కదా ప్రతి జాతి వచ్చింది. మొదటి మానవుడు ఎవరో కాదు, ఆదాము. మరి ఆదాము అనే ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులు మనం అందరూ కూడా వచ్చామండి. ఇలా తాత తండ్రులు ఆయా తరాలలో ఏ కాలంలో పుట్టాలో ఆ కాలంలో పుట్టాం. మరి వచ్చాం ఈ భూమి మీదకి వచ్చాం, రాక జరిగింది. మరి ఇంతకీ ఆదాము ఎవరు అని అంటే చెప్తున్నాడు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతకీ అంటే దేవునికి కుమారుడు అంటే దేవునిలో నుండి వచ్చాడండి. దేవునిలో నుండి వచ్చాడు. దేవుని ఆలోచనలో మొదట పుట్టాము మనము. అది ఎప్పుడు అనేది మనకు తెలుసా? తెలియదు గనుక అది రహస్యం అండి. ఎప్పుడు అనుకున్నాడు దేవుడు మనల్ని కావాలనుకొని? సృష్టి పుట్టి సుమారు శాస్త్రం అంటుందండి, ఈ సృష్టి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయింది అని అంటుంది. మరి సృష్టి పుట్టక ముందే మనం ఉంటే, అసలు సృష్టి పుట్టక ముందే మనం ఉంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం మనం ఉన్నామా? మరి అది ఎప్పుడు అనేది మనకు తెలుసా అండి? తెలియదండి, రహస్యం. అప్పుడు మనల్ని కావాలనుకున్నాడు. తర్వాత సృష్టి అంతటే కోట్ల సంవత్సరాలు కష్టించి పనిచేసి సృష్టి అంతా చేశాడు. అప్పుడు భూమి మీదకి మొట్టమొదటి మానవుడిని చేశాడండి. మరి అందుకే అంటాడు, ఎలా చేశాడో మొదటి మానవుని? శరీరము ఆత్మ కలియక కదండి. మొదటిగా భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడండి. అందుకే దావీదు గారు, భూమి యొక్క అగాధ స్థలంలో భగభగ మండే లావా మట్టి ఉంటదండి చాలా. అలాంటి భగభగ మండే మట్టి నుండి దేవుడు ఈ శరీరాన్ని చేశాడండి, ప్రారంభ మానవుణ్ణి. అందుకే అంటాడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మరియు దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి. ఈ శరీరం ఎక్కడేం చేశాడండి? నేల మంటి నుండి. అందుకే విచిత్రముగా నిర్మింపబడ్డాను అగాధ జలం నుంచి. చక్కగా మట్టి బొమ్మను చేసి ఆదాము కాదండి, ఆదాము యొక్క శరీరం అండి. ఆదాము ఇంకా రాలేదండి. ఆదాము దేవునికి కుమారుడు అన్నాడు కదండి. ఆదాము ఇంకా రాలేదు, దేవుని కుమారుడుగా దేవునిలో ఉన్నాడండి ఆదాము, మట్టి శరీరంలోనికి రాకముందు. మరి దేవునిలో ఉన్న ఆదాము గారిని ఎప్పుడు ప్రవేశపెట్టాడండి? మట్టి బొమ్మను చేసిన తరువాత, కదలికలు లేకుండా, జీవము లేకుండా, జీవాత్మ లేకుండా పడి ఉన్నదండి. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడండి? నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో అంటే ముక్కు భాగంలోనండి, నాసికారంధ్రములలో ఏం చేశాడండి? జీవవాయువును ఊదాడండి. జీవవాయువును ఊదగా అప్పుడు నరుడు జీవాత్మయను. అప్పుడు ఆదాము గారు టక్కమని కళ్ళు తెరిచేయండి. నోరు మాట్లాడుతుంది, చేతులు కాళ్ళన్నీ కదలికొచ్చాయి, టోటల్గా బాడీ అంతా జీవము కలిగిందండి. జీవాత్మ అయ్యాడు. వెంటనే లేచి నిలవబడ్డాడు. అంటే ఆదాము మట్టి బొమ్మగా, ఆదాము శరీరం అండి శవముగా పడింది ఆదాము లేనప్పుడు. ఎప్పుడైతే జీవవాయును ఊదాడు అంటే దేవుడు ఏం చేస్తాడు? తనలోని భాగాన్ని పంపించాడండి. అందుకే ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. ఆ ఒక్కగానొక ఆదాములో నుండి మనం అంతా కూడా వచ్చామండి. ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఊదాడో నాసికారంధ్రంలో, అప్పుడే మనం అంతా కూడా శుక్రకణాలుగా మనం ఆదాములోనికి వచ్చేసామండి. కోట్ల మంది వచ్చేసారా అనంటే వచ్చేసారా? ఇది 50 కోట్ల కణాలు అంటాం. 50 లక్షల క్షమించండి 50 కోట్ల కణాలు వస్తున్నాయి. వీర్య కణాలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? శుక్ర కణాలని దేవుడు పెట్టేశాడండి, పురుషులలో ఆదాములో పెట్టేశాడండి. అలా ఆదాము నుంచి మనం అంతా కూడా ఆ తర్వాత ప్రక్కటి ముఖను గాఢ నిద్ర కలిగేసి ఆ అవ్వను చేశాడండి. అవ్వను ఆదాముని ఇద్దరిని జతపరిచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి, విస్తరించండి అన్నాడు. మొదట నేలమంటితో చేశాడు, తర్వాత తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేశాడండి. అందుకే ఏమండి యోబు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటారు చూడండి. యోబు గారికి దేవుడు
దేవుడు ప్రశ్న వేస్తున్నాడండి. చూడండి, యోబు గ్రంథం 38 అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 38 అధ్యాయం 4వ వచనంలో యోబుతో అడుగుతున్నాడు దేవుడు యోబుని. భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నీవు ఎక్కడ ఉంటివి అని అడుగుతున్నాడు అండి. అడుగుతున్నప్పుడు వివేకం ఉంటే నువ్వు చెప్పు అని అంటున్నప్పుడు నీవు అప్పటికే చూడండి 21వ వచనంలో ఏమంటున్నాడు మరలా 21వ వచనంలో నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. చూడండి, తల్లి గర్భం నుంచి భూమి మీదకి పడిన రోజే పుట్టినరోజు అని పుట్టినరోజు సంబరాలు చేసుకుంటుంది ఈ రోజు సమాజం. కానీ ఎప్పుడు పుట్టుక జరిగింది అన్నాడు చూడండి యోబు గారితో. నీవు బహు వృద్ధుడవు, నువ్వు చాలా ముసలివాడువు, నువ్వు అప్పటికే పుట్టావు, భూమికి పునాదులు వేసినప్పుడే నువ్వు పుట్టావు. ఇప్పుడు పుట్టిన అప్పటికప్పుడు అనుకుంటే వచ్చినది కాదండి జన్మ. జగత్తు పునాది వేయబడక ముందే అన్నాం కానీ చదువుకున్నాం కదా. అప్పుడే దేవుడు కావాలనుకున్నాడు. యోబు గారితో కాడు అదే అంటున్నాడు, నీ బహు వృద్ధుడవు, భూమి పునాదులు వేయకముందు అప్పుడే నువ్వు పుట్టేశావు. భూమికి పునాదులు వేయడం అంటే ఈ సృష్టి ఆరంభం అండి. అంటే ముందే యోబు గారి పుట్టుక జరిగిపోయింది అని అర్థం అవుతుంది. అలాగే ఇర్మియా గారితో మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని. ఎప్పుడు ఎరిగాడండి? గర్భంలో ఇంకా రూపించలేదండి. తల్లి గర్భంలో దేవుడే రూపిస్తున్నాడు. అలా రూపించలేదు నేను, అంతకు ముందే నేను ఎరిగానంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడండి. మళ్ళా క్రీస్తులో ఏర్పరచుకున్నాడంటే దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు వారండి. ఓకే, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అంటాడు. అంటే మొట్టమొదటి కుమారుడు యేసుక్రీస్తు వారండి. ఆయన పరలోకంలో ఆయన పుట్టుక జరిగిపోయిందండి. పరలోకంలో పుట్టుక జరిగిపోయిందండి. మరి ఆయన ఈ లోకమందు, అందుకే ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడంటే ఇదిగోండి మన 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకు ఆయన రాక జరిగింది. అందుకే నీ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. ప్రవేశించడం అంటే నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చాను అని అంటే వచ్చామండి, రాక జరిగింది. పుట్టుకంటే అప్పటికప్పుడు జరిగింది. అంటే పుట్టుక ఎప్పుడు జరిగింది మరి యేసుక్రీస్తు వారిదనంటే జగత్తుకు పునాది వేయబడక మునిపై ఆయన పుట్టుక జరిగింది. ప్రారంభంలో తండ్రి దగ్గర మొట్టమొదటి కుమారునిగా పుట్టినది జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? అనేక సహోదరులు అంటే మన అందరికి అన్నయ్య అండి. పెద్ద అన్నయ్య ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయనలోనే ఆయన వల్లే ఉండాలి పరిశుద్ధులుగా, నిర్దోషులుగానే ఆయనలో ప్రేమ చేత క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాడు అండి. మనకు కావాలనుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. సృష్టి అంతా చేసిన తర్వాత మొట్టమొదటి మానవుని ద్వారా మనలందరినీ ఆదాము గారిని పంపించేశాడండి. అలా తాత తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ తరంలో మనం పుట్టాలి అనుకొని దేవుడు రాసుకున్నాడు. కనుక ఈ తరంలో పుట్టామండి. అది మన పుట్టుక యొక్క జన్మ యొక్క రహస్యం అండి. మన పుట్టుక ఇప్పుడు మనకు తెలియదు ప్రియులారా. ఇదే పుట్టినరోజు అనుకుంటున్నారు కానీ ఇది పుట్టినరోజు కాదు. ఈ లోకమందు ప్రవేశించిన రోజు, ఈ లోకానికి వచ్చిన రోజు ప్రియులారా. మన జన్మదినం రహస్యం అండి. ఒక కప్ప జీవిత చరిత్ర అని చెప్పి లార్వా దశ, ప్యూపా దశ అని చెప్పి ఒక దశలు పెట్టి ఒక చక్రము, జీవిత చక్రము అన్నారండి. జీవిత చక్రముగా వేస్తారండి. ఇదిగోండి గుడ్లు పెట్టే దశ నుంచి గుడ్లు పున్న దశ, ప్యూపా దశ లేక లార్వా దశ, చిన్న తోక పురుగులా ఉండి ఇలా శరీరాన్ని సంతరించుకొని చిన్న తోకలాగా ఉంటున్న ఇది కప్పలా రూపుదిద్దుకుంది, చివరకు పెద్ద కప్పగా తయారైంది ఆకారంతో అని చెప్పి ఒక సైకిల్ అంటారు దీన్ని. ఒక చక్రము, జీవిత చక్రాన్ని వేసుకుంటున్న మనిషి ఈ రోజు వాటి గురించి కాదండి తెలుసుకోవాల్సింది, మనిషి తన గురించి తను తెలుసుకోవాలి. మరి మనిషి జీవిత చరిత్ర కూర్చి కూడా ఒక చక్రం లాగా మనం వేయగలిగితే ఏమండి, మనకి చక్రం లాగా వేయగలిగితే ఒక బోర్డు ఉంటే చక్కగా మనం ఏమండి ఆఫ్లైన్ అయితే మనం చక్కగా మీకు అర్థం అవును. అయితే ఎలాగంటే మన ప్రారంభం ఎక్కడండి? ఒక పైన ప్రారంభం ఏంటి అంటే తండ్రి నుంచి వచ్చామండి. పరలోకం ఉందన్న మా తండ్రి అంటాం. తండ్రి నుంచి మొదటి వచ్చాము. ఆ తండ్రి నుంచి మొదటి మానవుడైన ఆదాము గారి నుంచి ఏరో మార్క్స్ వేసుకుంటూ రౌండ్ అప్ చేసుకుంటే మనకి చక్రం ఎలా అయితే ఉందో జీవిత చక్రం అర్థం అవుతుందండి. మన తండ్రి నుంచి ఏమండి కన్న తండ్రి అయిన దేవుని నుండి ఆత్మ, ఏమండి శరీరం అయితే మట్టి నుంచి తీశాడు కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? తనలోని భాగాన్ని పంపించాడండి. అందుకే నీవే నా పానీయ భాగము అంటాడు భక్తుడు. తనలోని భాగాన్ని పంపించాడండి. అంటే మనం అంతా ఎవరు? నేను అంటే కనిపించే శరీరం కాదండి, కనిపించని ఆత్మ. ఆదాము గారి ఆత్మ దేవుడి నుంచి వచ్చిందండి. ఆదాము దేవునికి కుమారుడు అన్నాడు. అందుకే మనం అంతా కూడా దేవునికి కుమారులమండి. ఈ ఆత్మ కనిపించదండి. ఈ ఆత్మ శక్తివంతమైనది. ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపం తండ్రిదైతే అదే రూపం మనలోని భాగాన్ని ఏమండి చిన్న 6 అడుగుల 4 అడుగుల 5 అడుగుల ఆకారంలో ఇమిట్ చేశాడండి.
అందుకే ఈ శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, శరీరం మంటించి తీశాడు, ఆత్మ తనలోంచి పంపించాడు. మరి ఆత్మ చాలా శక్తివంతమైనది. ఆత్మని ఎవరు బంధించలేరు, ఆత్మని ఎవరు హత్య అన్నారు, హత్య చేయలేరండి. శరీర హత్య, ప్రాణ హత్య చేసుకొని ఈరోజు ఆత్మ హత్య అంటున్నారు. ఇది కూడా తెలియదు ప్రియులారా. కనుక శరీరము ఆత్మ కలిగికే మనిషి అండి. మనం అలా తాత తండ్రుల ఆదాములోనికి తండ్రిలోంచి ఆదాంలోకి వచ్చిన మనం అలా ఆయా గర్భాలు దాటుకుంటూ ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రియులారా. సరిగా మన జన్మ ఎప్పుడు చెప్పండి, ఏదని చెప్పగలం? తెలియదండి, తెలియదు, ఎవరికి కూడా తెలియదు. కనుకనే మానవ జన్మదినము రహస్యమా అంటే రహస్యము ప్రియులారా. రహస్యము ఎవరికి తెలియదండి. ఈ రోజు మాకు తెలుసు అనుకుని పుట్టినరోజు చేసుకుంటారు కానీ అది అసలు సిసలైన జన్మదినము కాదండి. ఈ భూమి మీదకి వచ్చిన రోజు చేసుకోండి. ఈ భూమి మీద పడ్డాను, దేవుడి జన్మ ఇచ్చాడని ఆనందంతో చేసుకోండి. ఈరోజు సైకిల్ జీవిత చక్రం ఎలా అండి? తండ్రిలోంచి ప్రారంభమైంది, తర్వాత ఆదాంలోనికి వచ్చాం, ఆదాంలో నుంచి అలా ఆదాంలో నుంచి ఆదాం తర్వాత ఆదాం కుమారుడు ఎవరు? షేతులోనికి వచ్చాం, చేతుల నుంచి ఇలా వరుసగా తాత తండ్రుల గర్భాలు దాటుకుంటూ మన ముత్తాతలోకి వచ్చాం, ముత్తాత నుంచి తాతలో నుంచి తండ్రిలోనికి వచ్చాం, తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం, తల్లిలో నుంచి భూమి మీదకి పడ్డామండి. ఇలా భూమి మీదకి వచ్చిన మనం ఎందుకు మరి జన్మ జరిగింది? ఎందుకు దేవుడు ఇచ్చాడు ఈ జన్మ? పనిపాటు లేక ఇవ్వలేదండి. భూమి మీద పుట్టిన ఈ వస్తువులు అన్నీ ఉన్నాయండి. ఒక భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కాని, ఇవన్నీ కూడా మన కోసం అండి, మన కోసం. భూమి మీద ఉన్న సమస్తం మన కోసం అయినప్పుడు మనం ఎవరి కోసం? మనం మన కోసం బ్రతికి చచ్చిపోవడానికి రాలేదండి. అలాగనుకుంటే ఒక కుక్క పుడుతుంది, మనిషి పుడుతున్నాడు, దానికి తేడా ఏముందండి? అది పుడుతుంది, అది బ్రతుంది, అది చచ్చిపోతుందంటే దేవుడు సంకల్పం ప్రకారం పుట్టిన మనమండి. వివేచన జ్ఞానం ఇచ్చాడు, దేవుని కుమారులమండి. అవి జీవం లేవు, జీవం మాత్రమే ఉన్నది, వాటికి ఆత్మ లేదండి. జంతువులకి ఈరోజు సృష్టిలో దేనికి కూడా జీవం ఉంది, కానీ మనము జీవాత్మ కలిగిన వాళ్ళం కదండి, దేవుని కుమారులం. మనకు కారణంగా జరిగింది కాదండి. సృష్టిలో ప్రతి దానికి, ప్రతి వస్తువుకు దానికి పని నిమిత్తం దేవుడు పుట్టించాడు అంటాడు. మనకి ఏ పని లేదనుకుంటే పొరపాటు అండి. సుపత్రిక 2:10 ఏమండి, మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మనం కావాలనుకునే జగత్తు పునాది ఇవ్వడం మునిపే దేవుడు అనుకుంటే మరి మనకు కావాలనుకున్నది ఎందుకు కావాలనుకున్నాడు? ఆయన కృపా మహిమకు కీర్తి తేవాలి, నా పిల్లలు నాకు మంచి పేరు తీసుకురావాలని అనుకున్నాడు అండి. భూమి తల్లిదండ్రులుగా పిల్లలు మంచి పేరు తీసుకురావాలనుకుంటారా, చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటారా? మరి దేవాది దేవుడు కూడా అలా అనుకున్నాడండి. నాకు మంచి పేరు తీసుకురావాలి, నా కృపామయ కీర్తి ప్రతిష్టలు, నాకు మహిమ గొప్ప తీసుకురావాలనుకున్నాడండి దేవుడు. అందుకే ముందుగా మనం పుట్టక ముందే మన కొరకు ముందుగా సిద్ధపరిచాడండి సత్క్రియలు. మరి అవన్నీ కూడా చేయాలని సృష్టింపబడిన వారమై అంటాడు. కనుక దేవుడు మనల్ని కన్నాడండి. ఇది మన జీవిత చరిత్ర అండి. తండ్రిలోంచి వచ్చిన మనం అంతా కూడా ఆదాంలోనికి వచ్చాం, ఆదాంలోని తాతండ్రుల గర్భాలు దాటుకుంటూ తండ్రిలోనికి వచ్చాం, తండ్రిలోంచి తల్లిలో నుండి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన మనము అకారణంగా ఈ జన్మ జరగట్లేదండి. తండ్రి పనులన్నీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేసి మరలా తిరిగి నరులారా తిరిగి రండి అని ఆజ్ఞాపిస్తున్నాడండి, కమాండ్ చేస్తున్నాడు. మరలా తిరిగి వచ్చేయండి, నా రోజులు వెళ్ళారు కదా, మరలా నా దగ్గరికి తిరిగి వచ్చేయండి అంటున్నాడు. కనుక ఈ భూమి మీదకి వచ్చిన మనము ఎంత ప్రాసెస్, ఇది మన జీవిత చక్రం అండి, మానవ జీవిత చరిత్ర. భూమి మీదకి వచ్చిన మనం పని ముగించుకొని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలండి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. తరతరములు నివాస స్థలము నీవే, నీవు నరులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని వారికి ఆజ్ఞాపించుచున్నావు. ఈ శరీరం మంటిని తీశాడు, మట్టిలో కలిసిపోతుందండి. దేవుడి ఆయుష్కాలం తల్లి గర్భంలోనే నియమించాడు. ప్రియులారా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అంటాడు. నా దినములని నీ గ్రంథంలో లిఖితములైన తల్లి గర్భంలోనే రాసేసుకున్నాడండి. ఎంతకాలం బ్రతకాలనేది చావు దినం కూడా రాసేసాడండి. భూమి మీద కొంతమంది 30, కొంతమంది 40, 50, 60, 70 ఏళ్ళు ఇలా ఆయుష్కాలాన్ని కూడా నియమించి పంపించాడండి. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు చేయవలసిన పనుల్లో చెప్పిన పనులన్నీ కూడా ముగించుకొని మరలా తండ్రి యొద్దకు మనం అంతా కూడా వెళ్ళిపోవలసిన వారంగా ఉన్నాం. కనుకనే దావీదు గారు నేను రహస్యమందు పుట్టాను, తల్లి గర్భమందు అని చెప్పడం జరిగింది. కేవలం దావీదు గారు పుట్టిక కాదండి, రహస్యం. మన జన్మదినాలు కూడా రహస్యం ప్రియులారా. అది ఎప్పుడు జరిగింది అనేది మనకు తెలియదండి. ఓకే అండి. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము నుంచి మనం అంతా వచ్చాము. వచ్చిన మనము తండ్రి పని ఉంది కనుకని ఈ రోజు మనం పుట్టాము. జ్యేష్ఠ కుమారు క్రీస్తు అయితే పరలోకంలో ఆయన ద్వారా మనలను ఏర్పరుచుకున్నాడు. ఇది మానవ జన్మదినము రహస్యం అండి. అర్థమైందండి? రహస్యం అని దేవుడు చెప్పాడంటే అది ఎప్పటికీ రహస్యమే. పిల్లలు ఎప్పుడు వచ్చామనేది మనం అంతా కూడా రహస్యము. అర్థమైంది అనుకుంటున్నాను. పాఠం సమయం అయిపోయింది.
అయిపోయింది కనుక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఏదైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడిగితే నేను మరలా మీకు వివరిస్తాను. ఓకేనా?